ఎవరు? అవును అవును, మీరు చూసారు కదా అసలు ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకున్నాను కాదండి. నేను ఇప్పుడే ఉన్నాను పొలిటికల్లో, ప్రత్యేకంగా పాలిటిక్స్లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను, ప్రచార కమిటీ 3 ఏళ్ళుగా ఉంటున్నాను. ఏమండి పహల్గామ్ అటాక్ గురించి నేను స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతాను. నా వీడియో మీరు చూడలేదా సార్? ఒక్క విషయం చెప్తాను, ఒక్క విషయం సార్, ఒక్క విషయం నన్ను ఏమండి నన్ను వినండి సార్, చెప్పనీరా సార్? నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీకే దేశభక్తి ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులైనట్టు కొంచెం మాట్లాడకండి. ఒక విషయం చెప్పనండి, ఇప్పుడు 26 మందిని చంపేశారు కదా 4 ఉగ్రవాదులు వచ్చారు కదా, వచ్చారా లేదా? ఆ 4 అసలు భారతదేశంలోనికి రానిచ్చింది ఎవడు సార్? ఎట్టొచ్చారు వాళ్ళు భారతదేశంలోనికి? ఎవరు తీసుకొచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు? భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు? నన్ను అడుగుతారేంటి సార్? వాళ్ళని అడగండి. పెహల్గాం మీదకి వెళ్దామా? అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు. నలుగురిని ఎక్కడో కొండల్లో కూర్చొని ఉన్నారని తెల్లారే పట్టుకొచ్చారా లేదా? మరి వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మీ సీసీ కెమెరాలు లేకపోతే మీ అవి ఏమంటారు డ్రోన్లని ఏం చేశారు సార్? ఏమైనా తాగి పడుకున్నాయా నాలాగా? ఇక నాకు తప్పలేదు సార్. ఒక్కసారి చంపేశారు సార్. ఉగ్రవాదానికి మతం ఏంటి సార్ అంటున్నా. మీకు విషయం చెప్తాను నేను, వినండి సార్. వాడు మూర్ఖుడు. మతం పేరు చెప్పి చంపిన వాడు ఉన్నది. ఎవడైతే మతం పేరుతో ఎదుటి మతాల వాళ్ళని చంపుతున్నాడో వాడు క్రైస్తవుడైనా ఉన్మాదే, వాడు హిందూ అయినా ఉన్మాదే, వాడు ముస్లిం అయినా ఉన్మాదే. మీరు ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఎలా అంటగడతారు? ఎవరు? అంతే సార్. ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర అర్జెంట్గా సెక్యూరిటీ పెట్టమనండి. ఎందుకంటే ఈ లైవ్ చూసిన తర్వాత క్రైస్తవులందరూ వెళ్ళి పడిపోతారు. ఇక్కడ న్యాయం కోసం అరుస్తుంటే రెచ్చగొడుతున్నట్లు కనపడుతుంది. ఏది మీరు ఏమంటారు? బతికినంతకాలం వాళ్ళ కాళ్ళు నొక్కమంటారా? ఎవరు? మరి నిలబెడతారంటే మీకెందుకు కోపం వస్తుంది? మిమ్మల్ని నిలబడమన్నా? ఎవరు? క్రిస్టియన్స్ రెచ్చగొట్టం కాదు, మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. మా ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా చెప్తాం సార్. మా పార్టీతోనే పని ఉంది మాకు. ఒక్క పార్టీ మాట్లాడలేదు మా వాడికి న్యాయం జరిగినప్పుడు. పార్టీతో మీకే పని ఉంటుంది సార్. ఎవరు? క్రైస్తవులు మొత్తం కూడా ఇవాళ క్రిస్టియన్కి ఏం జరిగినా అది ఫ్యామిలీగానే ఉంటుంది. మీకేం జరిగినా వస్తాం మేము సార్. రేపొద్దున మిమ్మల్ని ఎవరో చంపుతారు సార్. పలానా ఆడపిల్లతో అక్రమ సంబంధం ఉంది అందుకే చచ్చిపోయాడు అని చెప్తారు. మీ ఫ్యామిలీ వదులుతారే? మేము వస్తాం ఖచ్చితంగా. మేము వస్తాం సార్ ఖచ్చితంగా. ఒకవేళ ఆ కేసుని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చచ్చాడు అని మూసినా మేము వస్తాం మాట్లాడడానికి. రెచ్చగొట్టం ఇది. డెఫినేషన్ ఏమైనా ఉంటే చెప్పండి. సార్ తల్లి ఒక ప్రశ్న అన్నా, ఒక విషయం. కోర్టులను మాత్రమే నమ్ముతున్నాం. కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయవాదిని నమ్ముతాం. కోర్టులో పనిచేసే క్లర్క్ను కూడా నమ్ముతాం సార్. మేము ఈ దేశం ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి 2 కారణం. ఒకటి రాజ్యాంగం, 2వది న్యాయ వ్యవస్థ. మేము బలంగా నమ్ముతున్నాం. ఎవరు? ఆంధ్ర కోర్టులో కేసు వేసాం సార్. కేఏపాల్ గారు కేసు వేశారు. ఆగస్టు నెలలో మళ్ళీ దానికి సంబంధించిన హీరింగ్ ఉంది. ఓడిపోయారని మీరెలా చెప్తారు? జైలు దగ్గరికి వెళ్ళొచ్చాక ఏం నేర్చుకున్నారని నాకు జైలు జీవితం చాలా నేర్పింది సార్. ఒక్కసారి జైలుకి వెళ్ళినా, ఒక్కసారి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్కి వెళ్ళినా చాలా విషయాలు తెలుస్తాయి సార్. చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఏం తెలిసింది ఏంటంటే సార్, సైనింగ్ అథారిటీ లేని వాడు ఎంత గొప్పోడైనా సరే వాడి బతుకు కుక్క బతికే భారతదేశంలో అని నేర్చుకున్నాను నేను. సంతకం పెట్టే స్థానంలో మనవాళ్ళు ఉండాలి. అలా లేకపోతే మనకు న్యాయం జరగదు అని నేర్చుకున్నాను నేను. అధికారులు అన్యాయం చేసినా ఎదురు తిరిగి ప్రశ్నించడానికి మన శక్తి సరిపోదు అని నేర్చుకున్నాను నేను. పవర్ అంతా ఎక్కడుందో ఆ వైపుకి అడుగులు వేయాలి అని నేర్చుకున్నాను నేను. సమస్యకి అదే పరిష్కారం అని నేర్చుకున్నాను నేను. ఇంకేమంటారు? చంద్రబాబు నాయుడు గారు 5 నెలలు జైల్లో ఉన్నారు సార్. నెక్స్ట్ ఏమయ్యారు?
జగన్మోహన్ రెడ్డి గారు వినండి సార్, వినండమ్మా మహాత్మా గాంధీ జైల్లో ఉన్నారు లేరా అంబేద్కర్ గారు జైల్లో ఉన్నారు లేరా? నేను చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, వాళ్ళ రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఎవరికి నాకంటే ఎక్కువ సంతోషం దొరికింది. మీరు కూడా 2 వారాలు వెళ్ళరండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళరండి. మతాల గురించి చెప్పడం, ఈ రోజు ప్రభుత్వాలంతా కూడా వేరే విధంగా మాట్లాడడం, అందరినీ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మీ వైపు తిప్పుకోవడం. నెక్స్ట్ మీరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి కూడా రిజైన్ చేశానని మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ మీరు పార్టీ పెట్టుకోవడానికి ఇదే తొలిమెట్టు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? దీని నుంచి మనం ఒట్టి ఆలోచన ఇన్ని చెప్పిన అది నిజమైతే అదే మాట చెప్తాను కదా. పార్టీ పెట్టి కాదమ్మా, ఒక నిమిషం సార్ అడిగారు. పార్టీ పెట్టడానికి నెలకు 25,000 ఈఎంఐ కట్టడానికే ఎట్లా అని ఆలోచించే వ్యక్తిని పార్టీ పెట్టి ఎక్కడ సంస్థ నడపాలా? నాకు బాగా ఇస్తారు. మీరు కూడా క్రైస్తవులందరూ ఫండ్స్ ఇస్తారు. మీరు కూడా ఇమ్మీడియట్ గా క్రైస్తవుల తరఫున మాట్లాడండి, అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి, కావాల్సిన గెలుస్తానని ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఓడిపోతే మీకు ఒక విషయం తెలుసో తెలీదో నేను చెప్తున్నాను. గెలిచిన వాడిని ఎంపీ అంటారు, ఓడిపోతే కంటెస్టెడ్ ఎంపీ అంటారు. ఏమన్నా తేడా ఉందా? ఎవరికి కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది కదా సార్, కనీసం ఆత్మగౌరవం మిగులుతుంది. నేను ఒక విషయం చెప్తాను సార్, దయచేసి వినండి. రొమ్ముల మీద పన్ను వేసినప్పుడు ఒక తల్లి గంగేలినో, ఆ తల్లి పేరు ఏదో అంటారు, గంగేలినో, కత్తి తీసుకొని రొమ్మును నరికింది. ఎందుకు సార్? నిరసన తెలియజేసింది. నిరసన తెలియజేస్తామని చెప్తున్నాను. నిరసన తెలియజేయడానికి ఇది ఒక పద్ధతి అంటున్నాను. మీరు తెలియజేసే నిరసన ఏదైతే ఉందో, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ పహల్గామ్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాన్ని రెచ్చగొట్టేలా ఉంటుందా లేదా సామరస్యంగా? అమ్మా, నరేంద్ర మోడీ గారికి పూర్తిగా ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడుతుంది. వినండి దయచేసి. కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేమందరం కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి ముందడుగు వేస్తాం. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కి దగ్గరలో ఒక 1 వీక్ ఒక 10 days ఈ టైంలోనే మీరు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేనేం చేశాను? నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దని నాకు అర్థం కాలేదు తల్లి, క్షమించి. ఈ టైమే కాదు, ఏ టైం అయినా పొద్దున అన్నం తిన్నాను, సాయంత్రం పూట అన్నం తింటాను. మత విద్వేషాలు ఏమి లేవమ్మా. ఇప్పుడు ఏంటో తెలుసా, చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. నిలబడడానికి ముందు బజార్లో ప్రతిరోజు భర్త వాళ్ళ ఆవిడని బాగా తన్నేవాడట. ఆ తల్లి ఉంది కదా, ఆ తల్లి ఏడుస్తా ఉండేదట. ఏడుస్తా ఉంటే పోలీసులు వచ్చి ఒక రోజు అరెస్ట్ చేశారట ఆవిడని. ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అంటే, నువ్వు అరుస్తుంటే న్యూసెన్స్ జరుగుతుంది బజార్లో అన్నారట. అప్పుడు ఆవిడ అందంట, మా ఆయన తంతన్నాడుగా, ఆయన అరెస్ట్ చేయరా అందంట. ఆయన తనడం గురించి మాకు తెలియదండి, నువ్వు అరిసావు కాబట్టి న్యూసెన్స్ అన్నారంట. అట్లుంది మీరు చెప్పేది. మే 3వ తారీఖు సార్, మే 3వ తారీఖు జరగబోతున్నటువంటి హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి మీ అందరూ కూడా రావాలని చెప్పి హృదయపూర్వకంగా. రెచ్చగొట్టే అన్న మాట అనకండి అన్న. మిమ్మల్ని చెంప మీద పెట్టి కొడితే తిరుగుతారు కదా, ఎదురు తిరుగుతారు కదా, దెబ్బ తగిలినప్పుడు అరుస్తారు కదా.